హలో ఆల్. ఈరోజు ఈ పూరి జగన్నాథ్ గుడి అయితే దర్శించుకోవడం జరిగింది. ఇది ఒరిస్సాలో అయితే ముఖ్యంగా ఉంది. కాకపోతే ఇది ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ గుడికి రెప్లికాగా కళింగ కల్చరల్ ట్రస్ట్ వాళ్ళు 2009లో నిర్మించారు హైదరాబాద్‌లో. ఇది హైదరాబాద్‌లో ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. అండ్ ఈ దేవాలయం ఉన్న విశిష్టతలేంటంటే, ఈ జగన్నాథ దేవాలయం రూపకల్పన చేసింది ఒక ప్రముఖ భాగం శిఖరంలో ఉంచి 70 అడుగుల ఎత్తున ఉండేలాగా ఎరుపు రంగులో ఉంటుంది. ఇంకా ఇది శాండ్ స్టోన్‌తో కట్టారనమాట. దీనికి సుమారు 600 టన్నుల రాయిని ఒడిస్సా నుంచే తేవడం జరిగింది. 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలోని విగ్రహాలు లక్ష్మీదేవి, శివుడు, గణేష్ అంటే మన వినాయకుడు, ఇంకా హనుమాన్, నవగ్రహాలు, శిల్పాలు అన్నీ ఉన్నాయి. ఇది మానవుని అంతర్గత భావాలకు ప్రాతినిధ్యం వహించేలా ఉన్నాయన్నమాట. దేవాలయంలో ప్రవేశం తర్వాత ఈ అంతర్గత భావాలను బయట ఉంచేందుకు సూచించేలాగా గర్భగుడిలో జగన్నాథ స్వామి తన సన్నిహితులైన బలభద్రుడు, సుభద్రాదేవిలతో కలిసి ఉన్నారు. ఈ గుడి అయితే మనకి అన్ని రోజుల్లో ఉంటుంది. ఆ గుడి టైమింగ్స్ వచ్చేసేసి ఉదయం నుంచి 12 వరకు, సాయంత్రం అయితే 5 నుంచి 9 వరకు. ఇది జగన్నాథ స్వామికి ప్రసిద్ధమైన దేవాలయం ఎలాగో, అలాగే ఇక్కడ ఎప్పుడైతే అక్కడ రథయాత్ర జరుగుతుందో, అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేల మంది భక్తులైతే వచ్చి హాజరయ్యి ఇక్కడ దర్శించుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోనే ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పూరి జగన్నాథ్ ఒరిస్సాకి వెళ్ళలేకపోయినా ఇక్కడికైతే వెళ్ళి సందర్శించుకోగలరు. అండ్ ఇక్కడ లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆ శిల్పకళలు, ఆ చెక్కడాలు అయితే చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటాయన్నమాట. ఈసారి మీరు వెళ్ళగలరని ఆశిస్తున్నాను.